చంద్రబాబు విసిరిన సవాల్పై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమ. సీఎం జగన్ చర్చకు రావాలన్న బోండా ఉమకు కౌంటర్లు ఇచ్చారు వైసీపీ నేతలు. జగన్ ను విమర్శించే హక్కు అర్హత చంద్రబాబుకు లేవన్నారు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే ఎవడు మాట్లాడు? ఉత్తుత్తునే 7 మంది 8 మంది 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడుతలా? తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా? జగన్ రెడ్డి ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు? చంద్రబాబు నాయుడికి అర్హత ఉంటే కదా, కనీసం 0.5% అర్హత. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం 0.5 హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసరచ్చు. బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు, సవాలు ఇసురుతాడు, ఏమైనా ఇసురుతాడు. ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్క పథకం ఏమన్నా ఉందా? అధికారంలో లేని వాళ్ళకి కానీ అధికారంలో వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరే అర్హత లేదు, హక్కు లేదు. నీకు సత్తా ఉంటే నువ్వు 14